ఇట్లా గాలి తీసుకుని ఎన్ని రోజులు అవుతుందో. మా అత్తగారి ఇంటికాడ గాలి రాదు, ఎండ రాదు. ఎందుకు రాదు అంటే నేను వచ్చినా అని చెప్పి వీళ్ళు మొత్తం ప్యాక్ చేసేసారు, నాకు దిష్టి తగ్గొద్దని చెప్పి. ప్రేమ అన్నది ఎంత గొప్పదో మరి రాజు ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ నాది. నా తల్లివి నువ్వో నీ తండ్రిని నే వద్దంటే మళ్ళీ ఏందండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఫస్ట్ టైం మేము బండి ఆపితే అప్పుడు ఆగుతుంది. సో గైస్ ఫస్ట్ టైం మేము పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమే పెళ్ళి అవుతుంది అనుకోరు. పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం మేము యాదగిరిగుట్ట పోతున్నాం అనమాట. ఇన్ని ఇయర్స్లో నేను యాదగిరిగుట్ట చూడలేదు గైస్. పెళ్ళికి ముందు కూడా చూడలే, ఇప్పుడు చూడడానికి పోతున్నాం. అవి కూడా మా అత్తయ్య వాళ్ళు తీసుకోవచ్చురు. పెళ్ళి కొత్తగా అయింది కదా, మీరు నిద్ర చేయాలి అని చెప్పి తీసుకోవచ్చురు. మా సార్తోని పోతున్నాను నేను ఇప్పుడు ఫస్ట్ టైం. అండ్ మా ఫ్యామిలీ కూడా వస్తున్నారనమాట. ఈడికించి యాదగిరిగుట్టకు పోయి అక్కడ ఎట్లా జరుగుతుంది, ఏంది అక్కడ ఎట్లా అవుతుంది, పూజ దర్శనం ఎట్లా అవుతుంది, పూజ ఎట్లా చేసుకుంటాం అన్నీ మీకు చూపిస్తామన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పాత వీడియోస్కి ఏదైతే సపోర్ట్ చేసారు ఇప్పుడు కూడా కంటిన్యూస్గా వీడియోస్ వస్తుంటాయి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడండి ఏమన్నా. అంతేగా అంతేగా. ఓకే గైస్, అక్కడ పోయిన తర్వాత నేను మాట్లాడతా. ఇప్పుడు ఈమె మొత్తం మాట్లాడేసింది, నేను మొత్తం డల్ అయిపోయినా. సో మనం ఇప్పుడైతే ఇక్కడ నుంచి 2 వీలర్ పైన పోతున్నాం. అక్కడ పోగానే బస్ టైం పోతున్నా గైస్. నేను యాదగిరిగుట్టకు చాలా ఎక్సైటెడ్ ఉంది. 2-3 సార్లు వీళ్ళతో పోయినా నేను అన్న వాళ్ళందరము. బట్ ఆడదాకా పోయి గుడికి తీసుకోవాలి గైస్. సో ఇంతే గైస్, ఇంతే. పోయిన తర్వాత మీతో మాట్లాడిపిస్తాను. నేను మాట్లాడడం స్టార్ట్ చేయగానే ఈమె మాట్లాడేస్తుంది. బండి పైన పోతున్నాం. అక్కడ అమ్మ వాళ్ళ అత్తమ్మ వాళ్ళు బస్ ఏమో బుక్ చేసిరంట, వెయిట్ చేసిరంట. వెయిటింగ్ తెలుసా, మా ఇంట్లో పూజ చేయడానికి నా గురించి వెయిట్ చేసి పొద్దు నుంచి ఫోన్ చేస్తుంటే సార్ వండుకొని ఉన్నారనమాట. నైట్ షిఫ్ట్ చేస్తారు సార్, నెట్ఫ్లిక్స్లో నైట్ షిఫ్ట్ చేస్తారు పొద్దునంతా. ఇప్పుడు డే షిఫ్ట్ కోసం నేను ఇట్లా వెయిట్ చేయాలి, లేచి కూర్చొని ఎప్పుడు లేస్తాడు ఎప్పుడు లేస్తాడు. ఓకే గాయస్, నేను పోయిన తర్వాత మాట్లాడిపిస్తా. చైన్ వస్తుంది. నా ఇంటికి వచ్చిన తర్వాత మా చెల్లెలు ఆల్రెడీ రెడీ అయిపోయారు. సో ఇడికని గుడికి పోతున్నాం అనమాట. మా బస్సులో గుడికి పోయి ఆడికించి డైరెక్ట్ బస్కి పూజ చేసుకుని ఆడికని యాదగిరిగుట్ట పోతున్నాం. ఇట్లా గాలి తీసుకుని ఎన్ని రోజులు అవుతుందో. మా అత్తగారి ఇంటికాడ గాలి రాదు, ఎండ రాదు. ఎందుకు రాదు అంటే నేను వచ్చినా అని చెప్పి వీళ్ళు మొత్తం ప్యాక్ చేసేసారు, నాకు దిష్టి తగ్గొద్దని చెప్పి. ప్రేమ అన్నది ఎంత గొప్పదో మరి రాజు. నిజంగానే గాలి రాదు అసలు. గాలి ఎందుకు రాదు? 2 ఫ్యాన్లు ఉన్నాయి కదా. ఎట్లుంటది మరి మనతోని? ఫ్యాన్ గాలి అని అంటే ఇట్లా న్యాచురల్ గా సరే మేము వస్తే మేము ఏడున్నా మన న్యాచురల్ గాలి. మీరు వచ్చినందుకు కాదు, మా ఇంటికి వచ్చినందుకు వచ్చింది. చూసి చూపు నచ్చుతోంది. పోయింది. నాకు మొన్న అక్కడే కూర్చోబెట్టి అన్ని ప్లాన్ ప్రకారం చేసిరు గైసీలు. అలగొద్దు అని చెప్పి వీళ్ళే చెప్పారు, అలగాలని వీళ్ళే చెప్పారు. మొత్తం వీళ్ళే డిసైడ్ అయ్యారు. లాస్ట్లో నాకు చేతిచ్చిరు శంభు, ఇట్లా నాకు చేతిచ్చిరు శంభు. సో గైస్ మా ఇంటి దగ్గర అయితే అమ్మవారి దగ్గర దర్శనం అయింది. ఇప్పటిలాగానే చాలా మంచిగా అయింది. ఎట్లా అనిపించింది? చాలా మంచి అనిపించింది. చాలా సుకూన్ ఉంటుంది గైస్. నాకు ఎందుకో చాలా అంటే చాలా సుకూన్. బోనాల టైంలో సుకూన్ ఉండదు గైస్, మొత్తం రచ్చ రచ్చ ఉంటుంది. అది అమ్మగారు చేసుకుంటారు కాబట్టి. సో మేము ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు యాదగిరిగుట్టకు స్టార్ట్ అయిపోతాం. దారిలో అంతా కొంచెం చూపిస్తాం, అడిగించి యాదగిరిగుట్టకు పోయిన తర్వాత నేను చూపిస్తాను. చలో అప్పటి వరకు తినేసి పడుకుంటాం గైస్ బస్సులో. ఎవరికి డిస్టర్బ్ కావద్దని.
చలో జై మాతా ది, జై జై మహారాష్ట్ర, జై తెలంగాణ. స్టోరీ చాలా పెద్దగా ఉంది guys. చాలా అంటే చాలా పెద్ద. మా అక్కలది మా పెద్దాడిలని మా డాడీ వాళ్ళని అడిగితే చెప్తారు. ఎందుకంటే చాలా చిన్న గుడి ఉండేనంట అప్పుడు. ఇప్పుడు ఇయర్స్ అవుతున్న కొద్ది చాలా స్పేషియస్గా అయిపోయింది, చాలా పెద్దగా అయిపోయింది. బోనాలు అప్పుడైతే ఇంత పెద్దగా ఉన్నా కూడా సరిపోదు కదా. మీ డాడీ కూడా ఉన్నారు చూపి బ్యానర్లో. మా డాడీ ఆల్మోస్ట్ తెలుసు. కరేపా కృష్ణ అని ఉన్నది మా పెద్ద డాడీ, మా డాడీ వాళ్ళ అన్న. అక్కడ వైస్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ నాది. నా తల్లివి నువ్వో నీ తండ్రిని నే. మాది డాడీ. सो गाइस देखो ना गाइस, हम किधर जा रहे हैं? हम यादव जा रहे गाइस. गाइस देखो ना गाइस, బాయ్. నువ్వు దీనికే యూజ్ అవుతావు చెత్త. ఇప్పుడు చెప్తాడు, కూర్చుంటాడు గా. చెప్తాగా. ఇప్పుడే रुको, क्लाइमैक्स अभी बाकी. అడికెళ్ళి మోపోయినరా మీరు? వద్దంటే మళ్ళీ ఏందండి? तुमादार मरड़पल्ली कलाकार ढोल मार लगातार. रुको जरा, सबर करो. बाप को भेज. ఏడవైనా ఇదే పని. ఏడవైనా నేను 1.5 hours నుంచి వెయిట్ చేస్తున్నా గైస్. ఇట్లా నించొని ఉన్నా. ఈయన కోసం గుండంకి పోయి స్నానం చేయాలని చెప్పారు ఇక్కడికి రాగానే. మేమేమో బట్టలు తెచ్చుకోం. ఒకటే నైట్ కదా, మళ్ళీ వెళ్ళిపోవచ్చు. వీళ్ళు రెడీ అవుతుంది. నేనే చూడు. లేస్తావా? పోదామా? ఉందామా? ఇన్ని రూమ్ తీసుకొని ఉండిపోదామా? లో మళ్ళా పోయి. शाबाश बेटा, बहुत बढ़िया. సో గైస్ ఫైనల్లీ మేము రీచ్ అయిపోయినాం యాదగిరి గుట్టకి. రీచ్ అయినాం, తినేసినాం కూడా. 3 o'clockకి గుడి ఓపెన్ అవుతుందంటే అప్పటిలోకి తినేసినాం అనమాట. టిఫిన్స్ చేసినాం. జస్ట్ పులిహోర అన్నం విత్ టమాటా పచ్చడి, పాపడ. దాని మధ్యలో ఏం చేసిందంటే వీళ్ళ చెల్లెది ఫోన్ స్కామ్ చేసింది. స్కామ్ లేదు గైస్. ఈయన తీసి పెట్టిండు. ఆమె అలాగే మార్నింగ్ పోయి నేను తెలుసుకురాపురా. సో గైస్ ఈయన దాచిపెట్టిండు. ఈయన దాచిపెట్టి ప్లాన్, కర్మ, కర్త, క్రియ అన్నీ ఈయననే. కానీ బుక్ చేసింది మాత్రం నన్ను. స్పెషల్ థ్యాంక్స్ టు అవంతిక వాళ్ళ మా అమ్మ, అత్త వాళ్ళకి, నాకు బాబాయ్, ఇంకా పిన్ని వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మరి బిర్యానీ వండి అడ్డంగా వండి చిన్నమ్మ వయ్యారి చిందండి వయ్యారి. జల్దీ కరా, జల్దీ కరా. అంటే ఇప్పుడు నువ్వు ఏమంటావు అంటే మీ అక్క సేఫ్, మేము అందరం దొంగలం అంటాం. అంతే కదా? సో ఇప్పుడైతే మేము మళ్ళీ డైరెక్ట్ ఒక 10-15 minutes లో
10-20 గంట మన భాషలో కదా खत्म बाय बाय टाटा गुड बाय A few moments later. ఆపంటిత వ్యక్తులు ఉంటారు, దొంగలు ఉంటారండి. ఎవరు వచ్చినప్పుడు భక్తులు గమనించగలరు. శ్రీ స్వామివారి భక్తుల విజ్ఞప్తి, గుండం నీరు, అపవిత్ర స్థిరాలు, గుండంలో సబ్బులు, షాంపూలు, బట్టలు ఉత్కరాలు భక్తులు గమనించగలరు. మనల్ని శ్రీ స్వామివారి కొబ్బరికాయలు పుట్టగలరు. శ్రీ స్వామివారి పుష్కరంలో ఆపత్తిక వ్యక్తులు ఉంటారు, దొంగలు ఉంటారండి. సో గైస్ ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. పక్కన మీకు మంత్రాలు వినిపిస్తున్నాయి కదా, మేము ఇక్కడ ఉన్నాం. దర్శనం అయితే చాలా మంచి అయిపోయింది అండ్ చాలా తొందరగా కూడా అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా వాయిస్ వినిపిస్తుందో లేదో, మెల్లమెల్లగా భర్తలు కూడా వాయిస్ ఎక్కువ చేస్తున్నాడు. సో ఇక్కడ నుంచి ఇంటికి పోయిన తర్వాత మాట్లాడతాం గైస్, రూమ్లోకి పోయిన తర్వాత. ఓకే, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయింది దర్శనం. ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ ఈరోజు వీకెండ్ కదా, సో 3 to 4 hours అవుతుంది అనుకున్నాం, కానీ విత్ ఇన్ 30 minutesలో మేము బయటికి వచ్చేసినాం. చెమకా చెమకా మేరియా కలర్ కి నేను ఇంకా మీరు అందరు జాగ్రత్తగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి నేను నిల్చున్నా. ఎవరు బాబాయ్? మామయ్య మామయ్య చిన్న మామయ్య